కార్తీక పురాణము 30వ అధ్యాయము చివరిది. కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి. నైమిషారణ్యాశ్రమంలో సౌనకాది మునులు అందరకు సూత మహాముని తెలియజేసిన మహిమ విష్ణు మహిమను విష్ణు భక్తుల చరిత్రములు విని ఆనందించి 1000 నోళ్ళ కొనియాడిరి. సౌనకాది మునులు ఇంకనూ సంశయములు తీరనందున సూతునిగాంచి, ఓ ముని తిలకమా, కలియుగమందు ప్రజలు అరిషడ్ వర్గములకు దాసులై అత్యాచారపరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు. అటువంటి వారు సులభంగా ఆచరించు తరుణోపాయమేదైనా కలదా? అన్ని ధర్మములన్నింటిలోనూ మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు ఉత్తమ దైవము ఎవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతి క్షణం మృత్యు వెంబడించుచున్న మానవులకు సులభంగా మోక్షం పొందగల ఉపాయమేమి? హరినామస్మరణ సదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కాన దీనిని వివరించి తెలియజేయమని కోరిరి. అంత సూతుడు ఆ ప్రశ్నలు ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకోవలసినవి. కలియుగమునందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖముతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులను నర్చిన పుణ్యము, దానధర్మ ఫలము చేకూరును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతం. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించుచున్నాడు. ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతేకాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా సౌఖ్యం కాదు. అయినను సూక్ష్మంగా వివరించెదను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీక మాసంన సూర్యభగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నది స్నానం చేయవలెను. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచెమైన దీపదానం చేయవలెను. ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రి విష్ణు ఆలయంనకు గాని శివాలయంనకు గాని ఆవు నేతితో దీపారాధన చేయవలెను. ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనం చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక గాని, లేక ఆచరించు వారులను చూసి ఎగతాళి చేసిన గాని, వారికి ధన సహాయం చేయు వారికి అడ్డుపడిన వారును ఇహపరమందు అనేక కష్టములు అగుటయే కాక, వారి జన్మాంతమునందు నరకలోకం పడి యమకింకరుల చేత నానా హింసల పాలు కాగలరు. అట్టివారు మరుజన్మల వరకు చండాలాది హీన జన్మలెత్తుదురు. కార్తీక మాసంలో కావేరీ నదిలో కానీ, గంగా నదిలో కానీ, అఖండ గౌతమి నదిలో కానీ స్నానమాచరించి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహపర సర్వ సుఖములను అనుభవించుటయే కాక జన్మాంతమున వైకుంఠవాసులగుదురు. సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసం ఉత్తమోత్తమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠమునందుగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రత ఆచరించవలెనని కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏ వంగింపు అసహ్యం కలుగును. కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి అటువంటి పుణ్యకాలమును చేతులారా విడవక ఆచరించవలెను. ఇటులా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణం చేసి జాగరణంను ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడిమినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానము చేసినచో ఎప్పటికీ
ఎప్పటికినీ తరగని పుణ్యము లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను పేదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణం చేయుచు పురాణము వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకమబ్బును. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలిగి చేయును. 30వ అధ్యాయము 30వ ఆఖరి రోజు పారాయణం సమాప్తం. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి. పొలి స్వర్గమునకు వెళ్ళు కథ. అనగనగా ఒక చాకలిది. దానికి 4 కొడుకులు 4 కోడళ్ళు కలరు. ఆ చాకలిది 3 కోడళ్ళు ఆశ్వీజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానము చేసి దీపములు పెట్టుకునేవారు. ఈ విధముగా 4 రోజులు చేసిరి. తర్వాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి కడసారపు కోడలితో, మేము స్నానమునకు వెళ్చున్నాము. మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండవలసినది అని చెప్పి చాకలిది 3 కోడళ్ళు స్నానమునకు వెళ్ళిరి. అప్పుడు చిన్న కోడలు లేచి సల్ల చేసి కవ్వమునకు అంటుకున్న వెన్న ఊడ్చుకొని పత్తి చెట్టు కింద పడి ఉన్న ఒక పత్తి కాడను తెచ్చుకొని వత్తి చేసి నూతి వద్ద స్నానం చేసి దీపం వెలిగించి అత్తగారు చూడకుండా ఉండుటకు ఆ దీపము మీద చాకలి బాణ మూత వేసినది. అప్పుడు దానికి ఆకాశం నుండి విమానం వచ్చింది. ఆ చిన్నది విమానమెక్కి బొందెతో కూడా స్వర్గమునకు వెళ్ళుచుండెను. ఆమె అలా వెళ్ళుట ఏటి ఒడ్డున దీపములు పెట్టుకొనుచున్న వారందరూ చూసి చాకలి పొలి స్వర్గమునకు వెళ్ళుచున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపడసాగిరి. అంతా మా కోడలేమిటి పొలి స్వర్గమునకు వెళ్ళటమేమిటి అని చాకలిది దాని 3 కోడళ్ళను ఆశ్చర్యంతో చూసిరి. అలా చూసి ఆ 4 విమానం మీద వెలుచున్న చిన్న కోడలి కాళ్ళు పట్టుకొని అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు ఈ కోడల్ని విడిచిపెట్టి 3 కోడళ్లను తీసుకొని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపములు పెట్టినావు. ఈమె శ్రద్ధాభక్తులతో పెట్టుకుంది కాబట్టి దీనికి బొందెతో స్వర్గం నిచ్చినాము. నీవు అడవుల పాలై పొమ్ము అని శాపములు పెట్టి వెళ్ళిపోయాను. ఈ కథ చెప్పి అక్షంతలు వేసుకొని